అన్న నిన్న నాన్న చెప్తుండు మన పొలం పక్కన మన పొలంలో నుంచి 10 గుంటలు దుంటుందంట. ఏందన్న మన సంగతి? అరే తమ్ముడు, పట్టా పాస్బుక్కే మన దగ్గర ఉండే ఇవాళ 10 గుంటలు దున్నుకొని ఏం చేస్తారా? నువ్వు స్టడీస్ మీద ఫోకస్ చేయి, నేను అంతా చూసుకుంటా. కానీ అయినా వానికి ఇంత ధైర్యం ఉంటే మన 10 గుంటలు దుండాలని ఆలోచన వస్తుందన్న. అయినా వానికి ఊళ్ళో ఎవరున్నారని సపోర్ట్ వెనకాల? మన ఊరు గురించి నీకు తెలుసు, లంగూరు ఎవడో తాగినప్పుడు ఎగెత్తాడు, దాన్ని పట్టుకుని వాడు ఎగురుతాడు. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటుంది. లేదన్న వాడు కనుక మన 10 గుంటల జోలికి రావాలి, మా దోస్తులన్నా దింపుతా, మన అదే పొలంలో దొక్కుతా. అసలే నువ్వు ఇప్పుడు ఎంఏ చేద్దాం అనుకుంటాను యూఎస్కి వెళ్ళి. ఈ సివిల్ ల్యాండ్ విషయాలలో నువ్వు ఇన్వాల్వ్ అయినా అనుకో, ఇప్పుడు కోర్టు చుట్టూ తిరగాలి, కేసులు అయితే నీకు వీసా కూడా ప్రాబ్లం అవుతుంది. నువ్వు లైట్ తీసుకొని అన్నీ చూసుకుంటా. లేదన్న వాడు కనుక నా ఫ్యామిలీ జోలికి వచ్చే మాత్రం అస్సలు ఊరుకునే లేదు. చిన్నోడా నీకెందుకురా ఆవేశం? అన్న చూసుకుంటాడు. అన్న చేసి అన్న చేస్తా, నేను చేసేటి నేను చేస్తా. నా కొడుకులు అసలు వదిలేదు మాత్రం లేదమ్మా. చెల్లె తిన్నావానే? తిన్నా అన్న. నువ్వు తింటావా? అన్నం వేసుకోరావు అన్న. వద్దు చెల్లె, నేను కలెక్షన్ పోయినా కదా, బయట తినేసి వచ్చిన చెల్లె. బస్సులో చాలా మంది జనాలు వస్తారట, కానీ చాలా ఇబ్బంది ఉంటుందట కదా. అవునన్నా, ఇక తప్పదు మరి, అడ్జస్ట్ అయ్యి వెళ్ళాల్సిందే కదా. సరే చెల్లె, మరి నీకు ఈఎంఐలా స్కూటీ తీసుకుందాం అనుకుంటున్నా, మరి స్కూటీ మీద వెళ్ళరాదు? అన్న అసలే నా ఫీజుకేమో చాలా అప్పులు చేసినావు. ఇప్పుడు ఆ స్కూటీ ఎందుకు చెప్పు? మంచిగా ఫ్రీ బస్కి పోతుంది. నేను చెల్లె నువ్వు ఇబ్బంది పడదు ఎందుకు? ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకున్నాం అనుకో, పెట్రోల్ ఖర్చు కూడా ఉండదు కదా మనకు. ఇప్పుడైతే నాకు ఏం వద్దన్నా, నాకు ఒకవేళ ప్రాబ్లం అయింది అనుకో నేను నీకు చెప్తా, అప్పుడు కొందాం తీ. ఏంది ఫోన్ కట్ చేస్తుంది?